Bro, hi. I am director Ram Ranadir from Artist Guda. My cameraman, my DOP Parmesh, my artist Sai Pai D Reddy, Parmesh artist, brother Guda, Shekhar, Mattam Andram artist. అయితే ఈ రోజు ఏంటంటే ప్లాన్ యాక్చువల్లీ December 5th కు చాలా గ్రాండ్ ప్లాన్ ఉండే ట్రైలర్ ఏంటంటే బాలయ్య బాబు ఫంక్షన్లోకి వెళ్ళి ఐమాక్స్ దగ్గర బాలయ్య బాబు అభిమానుల దగ్గర చేద్దాం అనేది ఉండే కానీ బాలయ్య బాబు సినిమానే ఆగిపోయింది. అది పెద్ద విషాదకరం అభిమానులకి. నాకు కూడా చాలా బాధేసింది. నేను గట్టిగా ప్లాన్ చేసుకున్నా, వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు టైం వచ్చేసింది కాబట్టి December 7th ఇప్పుడు 5 o'clock మనది ఆల్రెడీ ట్రైలర్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. మహారాజు మహారాణి ట్రైలర్ రిలీజ్ ఈరోజు ప్రేక్షకుల మధ్యలోన ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, అందరు కామన్ మ్యాన్తో కలిపి. ఓకేనా? మరి ట్రైలర్ రిలీజ్ చేసినాక మా వాళ్ళు మాట్లాడతారు. మహారాజు మహారాణి. సో వాళ్ళతో ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా 2 మాటలు మాట్లాడతారు, మనము మాట్లాడదాం. ఓకేనా? ఓకే. మహారాజు మహారాణి సౌండ్ చెబుతున్నాడు. అది పరిస్థితి. పరమేశ్వర్ ఏదేదో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయడం అనేది చూశారు కదా, కానీ సామాన్యుల మధ్య ఈ సినిమా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే నాకు మీ అందరూ సపోర్ట్ కావాలని వచ్చాను. సో ఇప్పుడు ట్రైలర్ గురించి అక్కను ఒక 2 మాటలు మాట్లాడదామని చెప్దాము. అక్క, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? నిజంగా తమ్ముడు, నాకు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము. నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత అంటే సెంటర్ చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దాంట్లో మేము మొన్న చూసాము. అయితే చాలా బాగా నచ్చింది. అంటే మా అందరూ పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా మనం చిన్న హీరోలు పెద్ద హీరోలు అని కాదు, చిన్న సినిమాలకి మనం అందరం సపోర్ట్ చేయాలి. మహారాణి మూవీ అంటేనే టైటిల్ అదిరిపోయింది తమ్ముడు, నిజంగా. ఎందుకంటే ఒక అమ్మాయిని నువ్వు ఎంత మహారాణి లాగా చూసుకున్నావో ఈ మూవీలో అక్కడే తెలిసిపోతుంది. మా సినిమా గురించి మా డిఓపి గారు 2 మాటలు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడమని. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. సో ఇప్పుడే ట్రైలర్ ఆన్ చేయడం జరిగింది ఆర్టిస్టులతో. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది 5వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ బాలయ్య సినిమా ఆగిపోవడం వల్ల డైరెక్టర్ ఇప్పుడు ప్లాన్ చేశారు. సో మీరే చెప్పాలి, ఆల్రెడీ ట్రైలర్ చూశారు, సో ఎలా ఉంది అనేది. దయచేసి మీ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆర్టిస్ట్ సాయి మాట్లాడతాడు. హాయ్ అండి అందరికీ. సో నా పేరు సాయి పెద్దిరెడ్డి, అప్కమింగ్ యాక్టర్ని. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను. మహారాజు మహారాణి ఈ సినిమా నేను చేసి ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుంది. అన్న చాలా సపోర్ట్ చేశాడు. అంటే కొత్తగా యాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు, చూస్తూ ఉన్నారు. ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆదరించారు. అలాగే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము సీన్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాం, అందరూ చెప్పేదే. బట్ ఏంటంటే మేము కష్టపడినప్పుడు ఒక్కొక్కరికి రక్తాలు కూడా వచ్చినాయి. అలా ఫైట్ చేసాం, రక్తాలు చిందించాం. ఫైట్ అయితే ఒక రూమ్లో ఒక ఇంటెన్స్ ఫైట్ ఉంటుంది. ఒక IPL క్రికెట్ గురించి ఎంతమంది కొట్టుకుంటారు? అందరూ కూడా నా టీం ఇది, నీ టీం ఇది. RCB అంటే ఎంతమందికి ఇష్టం? RCB వల్ల ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవలో మేము ఒక మంచి సీన్ చేసాం, అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే ట్రైలర్ చూసారు కదా, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? చిన్న సినిమాని ఆదరించండి, ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మహారాజు మహారాణి ట్రైలర్ చూసారుగా, చాలా అద్భుతంగా ఉంది. సో డైరెక్టర్ కమ్ హీరో రామ్ రణధీర్ అన్న ఆయన చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. సో అందులో నేను ఒక ఫ్రెండ్ క్యాడర్ చేశాను, చిన్న క్యాడర్ చేశాను. సో ఎప్పటి నుంచో మా జర్నీలో తమ్ముడు నువ్వు చేయాలి, ఈ సినిమాలో కంపల్సరీ చేయాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి నన్ను సపోర్ట్ చేశారు. 1 second మీ ఆర్టిస్ట్ పర్మేష్. థ్యాంక్ యూ. మహారాజు మహారాణి డైరెక్టర్ రామ్ రణధీర్ కమ్ హీరో. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం చెప్పలేంది. డే అండ్ నైట్స్ కష్టపడ్డాడు. మా సపోర్ట్ కావాలంటే మేము సపోర్ట్ చేసాము. ఆయనకి తోచినంత ఎఫర్ట్స్ పెట్టాడు. అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు. ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా పైకి ఎదగాలని, అప్కమింగ్ హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఆదరించాలని మరీ కోరుకుంటున్నాను.